ఈ చట్నీ వచ్చేసి ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక 2 to 3 స్పూన్స్ నువ్వులు అండ్ అలాగే 10 to 15 ఎండుమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోవాలండి. 3 లేదా 4 చుక్కకూర కట్టలని మంచిగా వాష్ చేసుకోవాలండి. ఉప్పేసి కడుక్కున్న తర్వాత నూనెలో ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోవాలి. మనకి ఎదిగో ఇలా వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న నువ్వులు అండ్ ఎండుమిర్చి అనేది మిక్సీ చేసుకోవాలి. ఆ పొడిని పక్కకు తీసుకొని ఒకసారి చుక్కకూరను కూడా అలా తిప్పేసుకోవాలన్నమాట ఒకసారి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండ్ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ మగ్గిన తర్వాత మనం చుక్కకూరని నువ్వుల పొడి అండ్ అలాగే సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 to 3 minutes మొత్తం మగ్గనివ్వాలి. అంతే, రెడీ.